2020 నాటికి 50 కోట్ల మంది ఖాతాదారులే లక్ష్యంగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం చెల్లింపుల బ్యాంకును ప్రారంభించింది. ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ తర్వాత ఆర్బీఐ అనుమతులతో చెల్లింపుల బ్యాంకును ఏర్పాటు చేసిన మూడో సంస్థగా పేటీఎం నిలిచింది. ఖాతాదారుల్ని ఆకట్టుకునేందుకు పొదుపు ఖాతాల్లోని సొమ్ముపై 4% వడ్డీ, డిపాజిట్లపై క్యాష్ బ్యాక్, ఉచిత ఆన్లైన్ లావాదేవీలు సహా కనీస బ్యాలెన్స్ అవసరం లేకపోవడం వంటి తాయిలాలు ప్రకటించింది. చైనాకు చెందిన అలీబాబా, జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ వాటాదారులుగా ఉన్న పేటీఎం సంస్థ తమ చెల్లింపుల బ్యాంకు విస్తరణ కోసం రానున్న 2 ఏళ్లలో 400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 22 కోట్ల మంది పేటీఎం డిజిటల్ వ్యాలెట్ను ఉపయోగిస్తుండగా కేవైసీ నిబంధనలకు లోబడి వారిని చెల్లింపు బ్యాంకుల్లో ఖాతాదారులను చేస్తామని తెలిపింది. ప్రస్తుతానికి పేటీఎం వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆహ్వానం పొందిన వారికి మాత్రమే చెల్లింపుల బ్యాంకులో ఖాతా తెరిచే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వివరించింది. చెల్లింపుల బ్యాంకు ప్రారంభమైన వ్యాలెట్ను వినియోగదారులు యథావిధిగా ఉపయోగించుకోవచ్చని పేటీఎం స్పష్టం చేసింది.